హోరాహోరీగా జరిగిన ఢిల్లీ పోరులో కమలం వికసించింది. గతంలో ప్రత్యర్థులను ఊడ్చిపారేసిన చీపురు ఈసారి ప్రతిపక్షానికి పరిమితమైంది. 70 స్థానాల్లో బీజేపీ 48 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆప్ 22 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ అస్సలు ప్రభావమే చూపలేదు. హస్తినకు కాబోయే కొత్త సీఎం ఎవరు? కమలదళంలో ఆ సత్తా ఉన్న నాయకులెవరు? రేసులో ఉన్నదెవరు? అధిష్టానం ఆశీస్సులు దక్కేదెవరికి? దేశ రాజధానిలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. కొత్త బాస్ ఎవరనే విషయంలో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతూనే ఉంది. హస్తినలో వికసించిన కమలం. కౌన్ బనేగా ఢిల్లీ సీఎం? మరోసారి మహిళలకు ఛాన్స్ ఇస్తారా? ఢిల్లీకి మరోసారి మహిళే ముఖ్యమంత్రి కానున్నారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అత్యున్నత వర్గాలను ఉటంకిస్తూ పార్టీ వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. కాబోయే సీఎం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల నుంచే ఎంపికవుతారని కూడా తెలుస్తోంది. పార్టీలో పలువురు నేతల అభిప్రాయం కూడా అదే కావడంతో ఈ విషయంలో అధిష్టానం రెండో ఆలోచన చేయకపోవచ్చంటున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను బీజేపీ ఓడించింది. తద్వారా ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ తరఫున 4 మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం పదవికి మహిళనే ఎంచుకోవాలని పార్టీ నిర్ణయిస్తే వారిలో ఎవరికి అదృష్టం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాక వెనుకబడ్డ వర్గాల నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రిని కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహిళలకు, దళితులు, ఇతర వెనుకబడ్డ వర్గాలకు మంత్రివర్గ కూర్పులో కూడా అధిక ప్రాధాన్యం దక్కడం ఖాయమంటున్నారు. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియపై పార్టీ పెద్దలు ఇప్పటికే దృష్టి పెట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు సమావేశమై దీనిపై చర్చించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన విజయం సాధించిన బీజేపీ నేత పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందున్నారంటూ 2 రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన మాజీ సీఎం కుమారుడు. పర్వేష్ తండ్రి సాహిబ్ సంగ్ వర్మ బీజేపీ తరఫున ఢిల్లీ సీఎంగా పనిచేశారు. పర్వేష్ తో పాటు వీరేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, పవన్ వర్మ తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్న తరుణంలో తాజాగా అనూహ్యంగా మహిళా సీఎం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 4 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ 19న తిరిగి రానున్నారు. సీఎం అభ్యర్థిపై ఆ తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం ఎవరనేది 15వ తేదీ కల్లా స్పష్టత వస్తుందంటున్నారు. బీజేపీ నుంచి 4 మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. షాలిమార్ బాగ్ స్థానం నుంచి రేఖా గుప్తా, నజబ్గఢ్ నుంచి తైలం పెహల్యాన్ 29,000 పైచిలుకు మెజారిటీతో నెగ్గారు. గ్రేటర్ కైలాష్ నుంచి శిఖారాయ్ 3,188 ఓట్ల మెజారిటీతో ప్రముఖ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పై నెగ్గారు. వాజీపూర్ నుంచి పూనం శర్మ కూడా 11,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఢిల్లీకి ఇప్పటిదాకా 3 మహిళలు సీఎంలయ్యారు. వారిలో తొలి వ్యక్తిగా బీజేపీ నేత సుష్మా స్వరాజ్ నిలిచారు. 1998లో ఆమె సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే కేవలం 52 రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. ఆమె తర్వాత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ రూపంలో రెండో మహిళ ఢిల్లీ గద్దెనెక్కారు. ఆమె 2013 దాకా ఏకంగా 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగారు. అనంతరం ఆప్ నుంచి తాజాగా అతిషి రూపంలో 3వ మహిళ ఢిల్లీ సీఎం అయ్యారు. అయితే ఆమె కేవలం 4.5 నెలల పాటు పదవిలో కొనసాగారు.